నిమ్మన నోడి ತುಂಬಾ సంతోషవాహిద్దు. ఇంకేం పోమో నేను కన్నడ అయితే నేర్చుకునేసిన. నేను కర్ణాటక అయితే వచ్చినామో, ఎందుకంటే బెంగళూరులో మానవులు అయితే ఉన్నారు. సో మానవులు కలిసాక అయితే వచ్చి కర్ణాటకలో స్ట్రిక్ట్ గా ముడ్డు బాసిపోయి ఒక రూల్ అమ్మో, హెల్మెట్ కానీ లేదని ఒక 1000 రూపాయలు ఫైన్ అంట. నేను మన దగ్గరికి పోతే బినారానా అని చెప్తే రెడీ అయిన తర్వాత వచ్చాడంట. బినారానా స్వామి అని చెప్తే మళ్ళీ వచ్చాడు. కడుపులో గండీలుకులు పరిగెత్తున్నాయి స్వామి, ఏదో ఒకటి పొట్లకి దోసేయాలి. నాకు సొంత అన్నం లేరని ఫీల్ అవడమో, ఎందుకంటే నాకు చేతోన్న తేజాను. బెంగళూరులో తిరగడం ఫస్ట్ టైం కదా, సో నాకు ఏదో వింతగా ఉన్నట్టు అయితే. మా అన్నలో రాత్రి అంతా బెంగళూరు అయితే తిప్పుతాను. కాకపోతే నేను పొద్దున్నే కాడేరమ్మ టెంపుల్ దగ్గరికి అయితే పోవాలి. కర్ణాటకలో కూడా నాకు అభిమానులు ఉంటారని చెప్పి షాక్ అయ్యే స్వామి. అది కాక లోకల్ అయితే బండి మరి చాలా సేపు మాట్లాడాను నాతో. లవ్ యూ చాలా మందిని వీడియో తెలియదు, కానీ కర్ణాటక లోకల్లో లేదమ్మో నాకు ఎంత సపోర్ట్. నేనైతే షాక్ అయిపోయి కన్నడ వాళ్ళు నాతో ఫోటో దిగుతారమ్మో, నాకు చిన్న హ్యాపీ లేదు. నేను కన్నడ వాళ్ళ కోసం కన్నడ ఖచ్చితంగా నేర్చుకుంటామో తొందరలో. గ్రౌండ్ లో పెట్టేప్పుడు చెప్పులు వేసుకోవచ్చు, అలా అట్టయితే వచ్చినామో షాపింగ్ మాల్ లెక్క. మా అన్న అయితే కానీ తమ్ముడు ఏదో ఒకటి మా ఆయన చూడు బెంగళూరు పిలిచి పార్టీ కానీ జాంకాయ పార్టీ అయితే ఇచ్చాడు కొత్తగా. ఎంత పెద్ద తోపు బ్రాండ్ అయినా కానీ ఖచ్చితంగా ఏంటంటే కన్నడ లాంగ్వేజ్ లో ఉండాలి ఫస్ట్ అయితే. ఇంకా రూమ్ అయితే ముచ్చట్లు అయితే పెట్టుకుని మా తేజాన్ని ఏంటంటే నాకు కన్నడ అయితే నేర్పించాడు. మళ్ళీ మా అన్న ఇంటికి అయితే పోయి బో పెట్టి మళ్ళీ తొంగో నిద్రపోయి పొద్దున్న